నాకు చెప్పే అవకాశం మీ ఇద్దరం కలిసి ఇప్పుడు లేవు కాబట్టి చెప్పలేదు. ఒక ప్రేమ కోసం అమ్మాయి ఓ హీరోని ప్రేమించి వాడి కోసం అడవులు కొండలు జలపాతాలు దాటి వాడు వేసుకోమన్న బట్టలేసి వాడి ఆశయం కోసం ఆయుధం బట్టి అస్సలు అంత చెక్కుకుంటూ ఆడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోయినప్పుడు నేను తల్లడిల్లిపోయాను. ఇంటికి వచ్చి బాగా ఏడ్చాను. ఏంటి ఏడుస్తున్నావంటే, ప్రేమ గెలుస్తుంది అనుకుంటే చివరికి దర్శకుడు అక్కడికి తీసుకుపోయి విప్లవాన్ని గెలిపించాడు, కానీ ప్రేమ చచ్చిపోయింది అక్కడ, నేను తట్టుకోలేకపోయాను అని చెప్పాను. ఆ అమ్మాయి బతికుంటే అసలు ఆ పాత్రలో నేనుంటే ఏం చేసేవాడిని, విప్లవాన్ని వదిలేసేవాడిని, అమ్మాయి కోసం నిలబడేవాడిని. అంటే ప్రేమ అనంతమైంది కదా. ఎన్ని ప్రేమ కోసం ఎన్ని ఉత్తరాలు రాసామో చిన్నప్పుడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమ లేఖలు రాయలేని వాడు పరీక్షలో పాసుగాడు, వాడు పరీక్ష కూడా రాయలేడు. అయితే అవతలి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఎంత అద్భుతమైన పోయిటరీ ఉండాలి, ఎంత అద్భుతమైన అక్షరాలు ఉండాలి, ఎంత అద్భుతంగా మనం ప్రేమలేఖ రాయాలి, రాస్తే అమ్మాయి ఎంత ఇష్టపడాలి. అంత అద్భుతమైన ప్రేమలేఖ రాసిన వాడు మాత్రమే పరీక్షలో అద్భుతమైన రైటింగ్ రాయగలుగుతాడు. అంతెందుకు పార్టీ ప్రణాళికను కూడా రాయలేడు ప్రేమలేఖ రాయలేని వాడు కదా. కాబట్టి ప్రేమ చాలా అనంతమైంది. ప్రేమలో చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో. నిజంగా మీరు గమనిస్తే వేడికి కరగని లోహం ఉంటుంది, కానీ ప్రేమకు కరగని హృదయం ఉంటుందా? ఎక్కడ ఉండదు. ప్రేమ అవతలి వాళ్ళని గెలవాలంటే ప్రేమ తప్ప ఇంకో ఆయుధం లేదు, ఇంకో సాధనం లేదు. అసలు ప్రేమతోటి మాత్రమే మనం గెలవగలుగుతాం. మా పిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, పెళ్లి సంబంధాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు, నేను పెళ్లి సంబంధాలు చూడను. అసలు ప్రేమించలేని వాడికి పెళ్లి ఎందుకు చేయాలి? వాడి అమ్మాయిని వాడు ప్రేమించాలి కదా. ప్రేమిస్తే దాంట్లో వచ్చే ఇబ్బందులు కష్టాలు సుఖాలు ఏమన్నా ఉంటే నేను కూడా ఒక వలలాగా, నువ్వు పైనుంచి కింద పడతావు అనుకుంటే ఒక వలలాగా తండ్రిలాగా నేను నిలబడతాను. అసలు నీకు ప్రేమించడమే లేకుంటే నేను పిల్లల్ని ఎలా చేయగలుగుతాను? తేలేను కదా. కాబట్టి ప్రేమించడం అనేది మౌలికమైన అక్షరాభ్యాసంలో ఎట్లా దిద్ద పెడతామో ప్రేమ అంత గొప్పది. అది ప్రేమ ప్రతి మనిషిలో ఉండాల్సింది. ఎన్ని పాటలు ఏంటి, తడి ఇసుకల్లో గీసిన గీతలు, మొహమ్మద్ రఫీ పాడతాడు, తడి ఇసుకల్లో గీసిన గీతలు అలా తాకితే మాసిపోతాయి, కానీ ఎదలోన రాసిన రాతలు జీవితకాలం ఉండిపోతాయి. ఎంత అద్భుతమైన అసలు ప్రేమ గొప్పది కాకుంటే ఇన్ని లక్షల పాటలు ప్రేమ మీద ఎందుకు వస్తాయి? ఎంత గొప్పదైతే ఈ ప్రేమ కావాలి. అసలు రమ్మంటే చాలు కానీ చెలియా రాజ్యాలే విడిచిరానా, నీ చిరునవ్వు కోసం స్వర్గాన్నే దిగిరాలా. అసలు నేను ఒక్కొక్కపాలి భౌతికవాదిని అనుకుంటారు నాస్తికు రమేష్ గిట్ట, మన రాకేష్ గిట్ట. నేను ఒక్కొక్కపాలి ప్రేమలో పడ్డ తర్వాత భావవాదంలో కూడా వెళ్ళిపోతాను. ఎందుకోనమ్మా బ్రహ్మకు నీ మీద ప్రేమ, ఎన్నెన్నో అందాలతో నిన్ను చెక్కినాడమ్మా, మన్నుతోనే చేసినాడంటే నమ్మలేనమ్మా, మదనుడైపోయాడమ్మా చేసిన బ్రహ్మ. వాడు అద్భుతంగా తయారు చేసిన తర్వాత వాడు కూడా ప్రేమలో పడిపోయాడు. అసలు అట్లా రాసుకుంటా నీడలా నీ వెంట ఉన్నా చాలునోయమ్మా, నిచ్చెనోలే నిలుచుంట పాదాలు పెట్టిపోమ్మా. అసలు ఎంత ప్రేమ కోసం, ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకై నాకై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం, ప్రేమ ఎదురు చూపులు, ప్రేమ కలవరింతలు, ప్రేమ నిండు గుండెలు, ప్రేమ పండు వెన్నెలలు, ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు, ప్రేమ కంటి చూపులతో కలిసిపోవు నేస్తం,
ప్రేమ జంట గువ్వలై ఎగిరిపోయే దృశ్యం, ప్రేమ చంటి పాపలై ఆడుకునే తత్వం, ప్రేమ ఇంటి దీపమై వెలుగుతుండు నిత్యం, ప్రేమ ప్రేమ అనురాగాలు, ప్రేమ ఆప్యాయతలు, ప్రేమ అలకపాన్పులు, ప్రేమ చిలక పలుకులు, ప్రేమ ప్రకృతి మీటిన నయగారాలు, ప్రేమ ఎంతైనా కావ్యం ఎంత పెద్దదో ఇది. ఇలా ప్రేమ కోసం తప్పించి ఉండేవాళ్ళం. మా మిస్సెస్ నేను ఇన్ని పాటలు రాస్తా ఉంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక పని చేస్తుంటే ఇట్లా చూపెడితే తలుక్కున అసలు బాధపడిపోయాను. బాధపడి పొద్దున లేసినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ, బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలుతికి పొల్లాగాన్ల ఒళ్ళు గడిగి, చాకీరంతా చేసి మంగమ్మ, నీ చేతి గీతలరుగునమ్మా మంగమ్మ, గడియారంలో ముల్లులాగా మంగమ్మ, నీకు గడియ పురుసతి లేదు మంగమ్మ. అసలు ప్రేమ లేకుండా ఎలా బతుకుతాం అసలు మనం? ఒక్క క్షణము తన మాట వినకుండా, తను లేకుండా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు ఫోన్ వస్తుంది కాసేపట్లో, మరి అన్నానికి వస్తావా, తిన్నావా, మన కోసం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ కోసం అసలు ఎక్కడో పుట్టిన తుమ్మెద నా ఇంటి పుష్పం మీద వచ్చి వాళ్తుందంటే ఆ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటే రావాలి. ప్రకృతి ప్రేమ, ఒక మనుషుల్ని తయారు చేయటమే ప్రకృతి సిద్ధాంతం అయితే అందరినీ తయారు చేసి అట్లా పడేయచ్చు కదా ఒకే రకంగా. ఆడవాళ్ళకు ఒక శరీరం, మనకో శరీరం, వాళ్ళకో పద్ధతులు, మనకో పద్ధతులు, వాళ్ళు లేకుండా మనం ఉండలేము, మనం లేకుండా వాళ్ళు ఉండలేము. ఈ అటాచ్మెంట్ ప్రకృతిలో, ఈ అటాచ్మెంట్ ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. అసలు ఇద్దరు కలవకుండా ఈ ప్రకృతి ఉందా? అసలు లేదు. కాబట్టి ఈ ప్రకృతిలో ప్రేమతత్వం అనేది ఎక్కడో ఉన్న సూర్యుడి చుట్టూ భూమి గ్రహాలన్నీ మనల్ని అందరినీ ఎంటబెట్టుకొని భూతల్లి సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకుండా జరుగుద్దా ఇది? కాబట్టి ఈ విశ్వం మొత్తం కూడా ప్రేమతత్వంతో నడుస్తుంది. మనం అందరం కూడా ప్రేమటి హృదయాలు కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ప్రేమ తగ్గిపోతుంది. అంత ప్లాస్టిక్ మాటలు, మనిషి కూడా ప్లాస్టిక్ అయిపోయాడు. ప్లాస్టిక్ స్వభావం ఏంటి? యూజ్ అండ్ త్రో. అవతలి వాడు అవకాశం ఉంటే ఉపయోగించుకో, తర్వాత వదిలేయి. ఇప్పుడు ప్రేమ కూడా ఏంటి? అవతలి వాళ్ళని 4 మాటలు చెప్పి ఉపయోగించుకోవడం, తర్వాత వదిలేయటం. ఇది నన్ను బాగా బాధిస్తున్న సమస్య. కానీ తద్వారా ఏమైంది? ప్లాస్టిక్ మనిషి అయిన తర్వాత మీరు బాగా గమనించారా? ప్లాస్టిక్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, ప్లాస్టిక్ మనిషి ఎలా తయారయ్యిండో, వాడు ఎవరిని ప్రేమించట్లేదు, వాడిని ఎవరు ప్రేమించట్లేదు. 40 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావట్లేదు ఇప్పుడు. అంటే స్వచ్ఛమైన హృదయం నీకుంటే చాలా మంది ప్రేమిస్తారు. నువ్వు ప్లాస్టిక్ మనిషి అయిన తర్వాత అవతల వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? కాబట్టి 40 సంవత్సరాలు పెళ్లి కాకుండా ఉండటానికి ఒక ప్రధానమైన కారణం. 40 సంవత్సరాల తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు చెప్తున్నా నేను, ఆ సెక్సువల్ ఎమోషన్స్ కూడా ఈరోజు మనుషులలో తగ్గిపోతున్నాయి. తద్వారా పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. ఇంకొంతకాలం అయితే ఈ రోగాలు, నొప్పులు, ఈ ప్లాస్టిక్ మనిషి, పెళ్లి చేసుకోకపోవటం, సెక్సువల్ సంబంధాలు కనీసం లేకపోవటం వల్ల రేపు భవిష్యత్తులో మానవ జాతి అంతరించే ప్రమాదం కూడా ఉన్నది. ఇవాళ మనం గీసుకున్న గీతలు మొత్తం కూడా దెబ్బతింటున్నాయి. బ్రాహ్మణులు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నాకు ఎవరు పిల్లలు ఇవ్వట్లేదండి, మరి ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు అంటే ప్రేమించవని చెప్పాను. తల్లిదండ్రులు కూడా ఎంత గొప్ప వాళ్ళంటే, ఒక అమ్మాయిని ప్రేమించాడు అబ్బాయి. ప్రేమించిన తర్వాత ఇంటికి తీసుకుపోతే వాళ్ళ కులపోళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఒప్పుకోర్రా వీళ్ళందరూ, నాకు కూడా తెలుసు, మరి నీకు బయట నీ కులంలో పిల్లని ఇవ్వట్లేదు ఎవడు, నీ కులంలో పిల్ల దొరకట్లేదు, ఏదో పిల్లని తెచ్చుకోమని నేనే అన్నాను కదా, తెచ్చుకున్నావు సంతోషం, కుల తప్పేంటుందో కట్టేస్తా, నువ్వు అమ్మాయిని ఇంటికి తెచ్చుకో, నేను పెళ్లి చేస్తా అని తండ్రి అట్లా పెళ్లి చేశాడు. మొదటి సంబంధం అలానే చేశాడు, రెండో సంబంధం అలానే చేశాడు. చాలా మంది పిల్లలు ఇవాళ సంబంధాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అసలు ప్రేమ ఎంత గొప్పదంటే ఒక బ్లాక్ అమ్మాయిని ఒక రెడ్ పిల్లగాడు పెళ్లి చేసుకుంటే ఒక యాపిల్ లాంటి పిల్లలు పుడతారు, చక్కని పిల్లలు పుడతారు ఆ బ్లాక్ అండ్ వైట్ కలవటం వల్ల. ఓ ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి ప్రేమిస్తే అసలు తల్లి మాట్లాడే హిందీ వస్తుంది, తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది, వాడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఇంగ్లీష్ వస్తుంది. అరే ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు ఒక లంబాడీ స్త్రీని ఒక కోయ అబ్బాయి ప్రేమిస్తే ఓట్లు వేసేటప్పుడు వాడు నిలబడితే లంబాడోళ్ళు వేస్తారు, కోయోళ్ళు వేస్తారు. ఓ రెడ్డి ఒక బీసీ అమ్మాయిని ప్రేమిస్తే ఎన్నికల్లో వాడు అప్పుడు మాత్రం ఓపెన్ చేస్తాడు, ఈ అమ్మాయి బీసీ నేను ఓసీ అని. అంటే వీళ్ళ ఓట్లు కావాలా వాళ్ళ ఓట్లు కావాలి. ఎన్నికల్లో టికెట్ ఇచ్చేటోడు కూడా వాళ్ళ భార్యది రెడ్డి, ఈయనది బీసీ కాబట్టి బీసీ ఓట్లు వేస్తారు, ఓసీ ఓట్లు వేస్తారు. ఈ 2 ఓట్లతో వీడు గెలుస్తాడు కాబట్టి వీరికి సీట్ ఇవ్వడం మంచిదని ఇలా ఎన్నికల్లో కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ ప్రేమించండి. ఏ క్లాసులో ఉన్న 6వ తరగతి కానుంచే ప్రేమించండి. 6వ తరగతి కానుంచి నోట్స్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఆమెకు నువ్వు రాసేటప్పుడు, నీకు ఆమె రాసేటప్పుడు అసలు ప్రేమ ఎంత గొప్పదమ్మా. ప్రేమ లేని జీవితం పుష్పం లేని చెట్టు లాంటిది. పుష్పించని మోడు వారిన చెట్టు ఉంటుందే అలాంటిది. ఆ మోడు వారిన చెట్లుగా మనం మిగలకూడదు. తమ్ముడు అద్భుతమైన సాహిత్యం రాశాడు. నాకు ఇంత మంచి పుస్తకం తీసుకొచ్చినందుకు, చక్కని ప్రేమ కవిత్వం రాసినందుకు, పోలీసు ఉద్యోగం చేస్తున్నందుకు, అమ్మాయి కూడా చేస్తుంది ఏమన్నా ఉద్యోగం, చాలా గొప్పగా నీ ప్రేమ శాశ్వతంగా ఉండాలి తమ్ముడు. ఎప్పుడు కూడా అలా నిలబడాలని తెలియజేస్తూ, నేను దాదాపు ఒక 120-130 పెళ్ళిళ్ళు చేసి ఉంటాను. ప్రేమించుకున్న వాళ్ళందరూ నా ఇంటికి వస్తారు. ఇక జయరాజన్న కాడికి పోయిందంటే ఇక వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు రారు. ఎందుకు రారంటే ఆ భయమో భక్తో నాకు తెలియదు, కానీ ఒక 120 పెళ్ళిళ్ళు చేశాను. ఎప్పుడు మా ఇంట్లో ఒక కుటుంబం లవర్స్ ఉంటారు. వాళ్ళకు బియ్యం తెస్తాను, అన్నీ తెస్తాను, వాళ్ళు బతికే సామర్థ్యం కలిగిస్తాను. కలిగిన తర్వాత వాళ్ళను బయటికి పంపుతాను. వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రేమికుల వివాహాలు జరిగినప్పుడు ఆ 126 ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని చూస్తుంటే ఎంత అందంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో. వాళ్ళ పిల్లలు ఎంత చాకుల్లాగుంటారు, వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, చావదేరి ఉంటారు వాళ్ళ పిల్లలు. కాబట్టి ఎవరేమనుకున్నా ప్రేమకు కులం లేదు, మతం లేదు. ఎలాంటి మీరు ప్రేమించండి, ప్రేమించి ఆ ప్రేమ కోసం నిలబడండి. అలా నిలబడతారని నేను తెలియజేస్తూ, చాలా నేను ఈ ప్రేమ పాట రాసినందుకు తెలుసా, రాకేష్ చెప్పాడు, చెలిని కన్నులలో వెన్నెల కురియాలని నేను పాట రాసినందుకు నన్ను పార్టీ వీడు ప్రేమలో పడ్డాడని దూరంగా పెట్టింది నన్ను. అది ప్రేమ పాట, విప్లవకారుడికి పాట ఉండకూడదా? ఆ గువ్వల జంటను చూసి చెల్లెల మనసు లాగెను, మన దళములోనే ఒక పిల్లోడు పెళ్లి ఆడెను. ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా, ఆ కొండ వాగులే దిగి వచ్చి కాళ్ళు గడుగురా. ఆ దళంలో ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు, వాడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతుందో వాళ్ళ పెళ్లి చేస్తున్నప్పుడు భలే ఉండేదిలే. కాబట్టి ఇలాంటి ప్రేమ ఎక్కడ ఉన్నా, నువ్వు విప్లవకారుడు అయినా, అంబేద్కరిస్టు అయినా, లేకుంటే నువ్వు మనువాది అయినా, ఎవడైనాగా ప్రేమకు అతీతుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. కాబట్టి ప్రేమ అల్టిమేట్. ప్రేమతోటి ఈ సమాజాన్ని మనం గెలుస్తామనే విశ్వాసం ఈ పుస్తకం కలిగించింది. చాలా చక్కటి సున్నితమైన భావాలు, సున్నితమైన కవిత్వం. అరే పిల్లవాడు ఎంత బాగా రాశారు. అరే ఉంటాడా అసలు వీడు? నిజంగా ఆ అమ్మాయి కనుక పిల్లవాడి చేతిలో పడకుండా వీడు పోతాడని భయం నాకు ఎక్కువ పట్టుకుంది. కాబట్టి ఇంత అద్భుతమైన సాహిత్యం రావాలంటే ఎన్నో ప్రేమ రాత్రులు, ఎన్నో పశ్చాత్తాపాలు, ఎన్నో సారీలు, ఎన్నో చేయాలి. కాబట్టి ఆ ప్రయాణం చేస్తున్న ఈ తమ్ముడికి నేను అభినందనలు తెలియజేస్తూ, రాకేష్ నాకు మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చావు. ఈ టైంలో ఒక మంచి దర్శకుడు మనకు వచ్చి ఆవిష్కరించడం అనేది చాలా గర్వంగా ఉంది. నిజంగా వేణు ఊడుగుల అంత ప్రేమ పర్వతాన్ని, ప్రేమను నిలబెట్టే ఇంకొక సినిమా చేస్తే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. నువ్వైతేనే చేస్తావు, ఇంకెవడు చేయలేడు. కాబట్టి అలాంటి ప్రేమతత్వం కలిగిన ఒక సినిమాను మన అట్టడుగు వర్గాలలో ప్రేమ ఎలా ఉంటుంది, దాని అందుకోసం ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్ని ఆటుపోటులను ఎదుర్కొంటూ ఉంటారు. వాడు ప్రాణానికి తెగించి కూడా ఎట్లా ఆ పిల్ల చేతిలోనే చావాలనుకుంటాడు.
ఇలాంటి విషయాల్ని మనం సినిమాలు వెండి తెర మీదకి తీసుకురాగలిగితే చాలా అద్భుతాలు ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకంలోని ప్రతి కవిత సినిమా తెర మీద మనం ప్రదర్శించే అద్భుతమైన కవితగా కూడా ఉంటుంది. పిల్లవాడు చక్కని గొంతు ఎంత అద్భుతంగా పాడాడో. ఇలాంటి తమ్ముళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఇలాంటి తమ్ముళ్ళు ఈరోజు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా పెద్ద పిల్లవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చక్కని అమ్మాయి, మా కోడలంటే మేము చచ్చిపోతాం, ఆమె లేకుంటే మేము బతకలేము, అంత ప్రేమగా చూసుకుంటాం. మా చిన్న పిల్లవాడు కూడా దాదాపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నువ్వు ప్రేమించరా బాబు అని చెప్తున్నాను, ప్రేమిస్తాడు. అలా ప్రేమ వివాహాల్ని మనం అందరం ప్రోత్సహించాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.